హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సైదుల్ మాస్టర్ని. అయితే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా. ఈ కొత్త కొత్త వానలకి ఏంటంటే జలుబు దగ్గు అట్లాంటివి స్టార్ట్ అవుతాయి ప్రతి మనిషికి తడిసి వచ్చినప్పుడు. అయితే ఈ దగ్గు జలుబు పోవడానికి మంచి హెర్బల్ డ్రింక్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. ఇమ్యూనిటీ కోసానికి ఇమ్యూనిటీ డ్రింకు, ఈ గొంతు నొప్పి సర్ది తగ్గడానికి చాలా తొందరగా తగ్గిపోతుంది ఈ డ్రింక్ తాగితే. ఈ డ్రింక్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. ఎందుకండి ఒక మట్టి పాత్ర పెట్టుకోవాలి. ఇట్లా మట్టి పాత్ర అయితే మట్టి పాత్ర పెట్టుకోవచ్చు, లేదంటే మీ ఇంట్లో స్టీల్ గిన్నె ఉన్నా స్టీల్ గిన్నె పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకొని ఒక 1 లీటర్ వాటర్ వేసుకోవాలి. 1 లీటర్కి కొద్దిగా ఎక్కువనే పెట్టుకో, 1 లీటర్ అనుకోండి. 1 లీటర్ నీళ్ళు వేసుకున్నాము. ముందుగా చూడండి, ఒక చిన్న 2 పసుపు ముక్కలు వేసుకుందాం. ఇలా ఇగో ఈ పసుపు ముక్కలు వేసుకోవాలి. తర్వాత 4 ఎల్లిపాయలు, చూసారు కదా, ఎల్లిపాయలు. ఇవి పాయలు వేసుకోవాలి. మనకు వచ్చేసి ఒక 3 మామిడి ఆకులు చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవచ్చు. ఒక 4 జామ ఆకులు, చూసారు కదా, ఇవి జామ ఆకులు. ఇవి మనకు వచ్చేసి కొంచెం ఇది దాల్చిన చెక్క. ఇది దాల్చిన చెక్క కూడా ఇమ్యూనిటీకి చాలా మంచిది. దీనివల్ల రక్తశుద్ధి కూడా అవుతుంది. గొంతు కూడా ఏమైనా కపం లేక వచ్చినట్టు అది కూడా క్లియర్ అవుతుంది. ఇంకా మిరియాలు అయితే అందరికి తెలిసిందే. మిరియాలు వేసుకున్నాం. ఒక 20 గ్రాములు అట్లుంటాయి అనుకోండి. ఇవి 20 గ్రాముల మిరియాలు వేసేసుకున్నాం. ఇందులో జీరా, నెక్స్ట్ వచ్చేసి జీరా, ఇది ఒక 10 గ్రాముల జీలకర్ర. ఇది వచ్చేసి మనకు సోంటి పౌడర్ అండి. ఇది ఏదో అనుకున్నారు, సోంటి పౌడర్. ఇది మనం ఒరిజినల్ మన ఇంట్లో తయారు చేసుకున్నాం. ఇది సోంటి పౌడర్. ఇది చూసారు కదా, ఇది సోంటి పౌడర్ అంటారు దీన్ని. ఇది వచ్చి తులసి ఆకు, ఒక 4 రెమ్మలు తులసి ఆకు వేసుకోవాలి. ఇవి చిన్న చిన్న కొమ్మలు. ఇది అయితే మనకు తెలుసు కదా, నల్ల బెల్లం. ఇది నల్ల బెల్లం వేసుకోవాలి కొంచెం. అప్పుడే కలర్ చేంజ్ అయిపోయిందండి. ఇది ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మరగనిచ్చుకుందాం బాగా. చూద్దామండి. ఇప్పుడు మనం వేసి 10 నిమిషాలు అయిపోయింది. మంచిగా మగ్గింది. ఇప్పుడు చూసారా, మంచిగా అయిపోయింది. ఇప్పుడు మనం వేసిన మిరియాలు, జీలకర్ర, సోంటి, ఎల్లిపాయలు మంచిగా ఉడికిపోయినాయి. ఇవన్నీ తులసాకు, జామాకు కూడా ఉడికిపోయింది మంచిగా. దాల్చిన చెక్క సహా ఇవంతా ఉడికిపోయింది. కొంచెం లెమన్ వండుకోవాలి, ఎందుకంటే ఇది కూడా యాంటీబయాటిక్ టైప్ అయ్యింది నిమ్మకాయ కూడా. చూసారు కదా, మనం ఇప్పుడైతే ఇమ్యూనిటీ డ్రింక్ తయారు చేసుకున్నాము. ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి మీకు చెప్తా. సువాసన కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం ఘాటు ఉంది, ఎందుకంటే మన గొంతు నొప్పి జలుబు పోవాలి కదా, అందుకోసం కొంచెం ఘాటు ఉంది. నిమ్మకాయ వండుకున్నాం కాబట్టి కొంచెం తగ్గింది. కాకపోతే ఇంకా ఘాటు ఉంటుంది. సర్ది ఉంటే నిమ్మకాయ కూడా వండుకోవద్దండి. సర్ది లేకుంటే ఇట్లా నిమ్మకాయ వండుకోవాలి. ఇమ్యూనిటీ కోసానికి అయితే చాలా మంచిది. ఇట్లా మీరు ఇలా చేసుకొని తాగండి. వర్షంలో దర్శి వచ్చినప్పుడు సర్ది, దగ్గు, జలుబు అని ఉంటే 10 నిమిషాల్లో మాయమవుతాయండి. ఇది మాత్రం పక్కా గ్యారంటీ. ఇంకోటి, దీనివల్ల మనకు వెయిట్ లాస్ కూడా అవుతుంది దీని. కాకపోతే మెయిన్ ఏంటంటే మనకు సర్ది, దగ్గుకు మాత్రం చాలా మంచిది. జలుబుకి ఇట్లా జ్వరాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఇది. ఓకేనా అండి, అందరు చూస్తూనేవ్వండి. ఇలా మీరు చేసుకొని తాగండి. నా వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ కొట్టండి, సపోర్ట్ చేయండి. బాయ్.